ఎగ్జామ్ రాశాను ఫ్రెండ్స్. నా గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎల్ఆర్జీ నాయుడు జూనియర్ కాలేజ్ హిందూపురంలో 20 రూపీస్ ఫోన్కి అండ్ బ్యాగ్కి, ఓకే, ఫోన్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ పెట్టడానికి 20 రూపీస్ 10 రూపీస్ అనేది చార్జ్ చేయడం జరిగింది. ఆయన ఈ ఏపీపీఎస్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అలా లేదు చార్జ్ చేయమని. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లో కానీ చార్జ్ చేయకూడదు. అయినా కూడా చార్జ్ చేశారు. 500 మెంబర్స్ 20 రూపీస్ అంటే 10,000 దాకా అవుతుంది. నేను మా ఫ్రెండ్స్ని అడిగాను, ఏబీపీఎస్సీ గ్రూప్ 2లో వేరే కాలేజ్లో కూడా అడిగాను. కొన్ని చోట్ల చార్జ్ చేశారు, కొన్ని చోట్ల చేయలేదని చెప్పారు. అలాగే నేను రాసిన కాలేజ్ ఎల్ఆర్జీ నాయుడు కాలేజ్లో 20 రూపీస్ చార్జ్ చేయడం జరిగింది. ఇలా చేస్తుంటే ఎక్కడో నుంచి వస్తారు బర్చార్జీలు పెట్టుకొని, ఫోన్ తీసుకొని, ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ఇలా ఎగ్జామ్ ఫీజు కట్టి వాళ్ళ ఎగ్జామ్ రాసేకి మళ్ళీ 20 రూపీస్ ఫోన్కి సేఫ్టీకి లేదంటే, ఫోన్ బ్యాగ్కి సేఫ్టీ లేదంటే మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇది ప్రశ్నించడానికి నేను అక్కడ ప్రశ్నించాను. నేను అడిగినందుకు వాళ్ళు ప్రిన్సిపల్ని అడగాలి అన్నారు. ప్రిన్సిపల్ ఏంటి సార్, ఏపీపీఎస్లో ఇలాంటి రూల్స్ లేదు కదా చార్జ్ చేయాలని అని అంటే ఆరప్పుడు నన్ను బ్యాగ్ పెట్టేసి పోపా నువ్వు అక్కడే అన్నాడు. నేను అక్కడ మాట్లాడుతున్నాను, కానీ నేను మాట్లాడే విధానం చూసైనా ఎవరు కూడా మాట్లాడలేదు. అవును ఇలాంటి లేదు కదా, ఇలాంటి 20 రూపీస్ చార్జ్ చేయాలని అని ఎవరు నా సపోర్ట్ రాలేదు. అక్కడ నేను ఒకడిని మాట్లాడాను, అక్కడ బ్యాగ్ పెట్టేసాను, లోపలికి వెళ్ళాను. కానీ ప్రతి ఒక్కరూ అక్కడ వచ్చిన ఎల్ఆర్జీ నాయుడు కాలేజ్ గ్రూప్ 2 నేను జరిగిన ఎగ్జామ్లో ఎవరెవరైతే 20 రూపీస్ పే చేశారో ఈ వీడియో చూస్తారు. చూసిన వాళ్ళు మీకు నిజంగా బుద్ధి లేదు. అలా ఛార్జ్ చేయాలని ఉద్దేశం అసలు ఏపీపీఎస్సీ లేదు. అయినా కూడా వాళ్ళు ఛార్జ్ చేశారంటే వాళ్ళ పర్సనల్ ఉద్దేశం అది. కాలేజ్ సిబ్బంది వాళ్ళు ఛార్జ్ చేశారు, ఓకేనా. దీన్ని ఏపీపీఎస్సీ దృష్టికి కూడా ఈ వీడియో చూసి కఠిన చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నా, ఓకే. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫోను, ఆడపిల్లలు కానీ ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి ఫోన్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి కదా, ఎక్కడున్నారు ఎక్కడ అని, వస్తున్నామని. అలాంటప్పుడు ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పారు, కానీ ఫోన్కి సేఫ్టీ సెక్యూర్ అని పెట్టాలి. ఇది నా ఉద్దేశం, అలాగే నా అభిప్రాయం. ఎవరైతే మళ్ళీ ఇది ముందు మీకు ఇంకా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు 20 రూపీస్, నెక్స్ట్ 50 రూపీస్ ఇలా ఎగ్జామ్ ఫీజు కట్టించుకొని ఇలా వాళ్ళతోనే ఫోన్కి బ్యాగ్కి సేఫ్టీ లేకుండా చార్జ్ చేస్తున్నారంటే అది నిజానికి చాలా అన్యాయం. అందుకే ఇప్పుడే మీరు ప్రశ్నించండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో, ఓకే. యాక్చువల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మారాలి. మన బ్యాగ్కి సేఫ్టీ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో మీరు చూసి ఉంటారు, ఎవరైనా రాసిన వాళ్ళు చూసి ఉంటారు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లో ఇలాంటివి జరుగుతున్నాయి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.